లో దేవుని సన్నిధిలో ఒక చక్కటి అనుకూలతను అవకాశాన్ని కృపగలిగిన దేవుడు మన పట్ల ఆయన కలిగించారు గనుక ఈ రాత్రికాల సమయంలో దేవుని సన్నిధిలో ఉన్న ఒక శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని మనం పొందుకొని మనము దేవుని కొరకు మనం ముందుకు వెళ్ళవలసిన వారమై ఉన్నాం. ఈ యొక్క సభల పేరు ఏం పేరు? రాకడ సిద్ధపాటు భోజనాల కూడికల, రాకడ ఉపవాసపు సిద్ధపాటు కూడికలు. గనుక యొక్క సిద్ధపాటు ఉపవాస కూడికలలో ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో కన్నీళ్లు కార్చాలి, ప్రభు పాదాల చెంత మొరపెట్టాలి, విజ్ఞాపన చేయాలి, విశ్వాసంతో నమ్మి ప్రార్థించాలి అని చెప్పి చాలామంది బిడ్డలు ఆ విధంగా దేవుని సన్నిధికి రావటం మరి జరిగింది. కనుక ఈరోజు అదే భారం, అదే తృష్ణ, అదే దప్పిక, అదే తృష్ణ మనము కలిగి దేవుని సన్నిధిలో మనం ముందుకు అంతము వరకు కూడా మనము సాగుదాం. 21 రోజు దేవుని సన్నిధిలో దేవుడు మనకి ఏమీ తక్కువ చేయకుండా తన మహిమను, తన కాపుదల, భద్రత, తన కృపను దేవుడు మన పట్ల చూపించే విధంగా మనము దేవుని సన్నిధిలో ఆ విధంగా ఉండడం అది మనకి ఎంతైనా ఆశీర్వాదకరం. అయితే ఈ రోజున ప్రభు సన్నిధిలో దేవుని సన్నిధికి ఎత్తబడే వ్యక్తులు, 2 వ్యక్తులు బైబిల్లో ఉన్నారు. వారు ఎవరు అని మనం చూడగలిగితే, ఈ లోకంలో జీవించిన తర్వాత మరణాన్ని చూడకుండా సజీవంగా ఉండి దేవునికి విశ్వాసంతో, నమ్మకంతో బ్రతికి ప్రభు సన్నిధిలోనికి చేర్చబడిన వ్యక్తులు 2 ప్రవక్తలు ఉన్నారు. వారు ఎవరంటే, ఒక వ్యక్తి హనోకు, రెండో వ్యక్తి ఏలియా. హనోకు, ఏలియా ఇద్దరు కూడా దేవుని సన్నిధిలో మరణాన్ని చూడకుండా వారు దేవుని కొరకు ఎత్తబడి పరలోకంలో ప్రవేశించారు. వారికి ఎందుకు అంతటి స్థితి, అంతటి విశ్వాసం, అంత భక్తి, అంత నమ్మకం వారి జీవితంలో ఎందుకు ఉంది అని మీరు ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఒక్కసారి వాక్యం చూడండి. మన వాక్యాన్ని చూసుకొని మనం ముందుకు వెళ్దాం. ఆదికాండం 5వ అధ్యాయము 24వ వచన భాగం. ఆదికాండం 5వ అధ్యాయము 24వ వచన భాగాన్ని మన వాక్యంలో చూడగలిగితే, హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతనిని తీసుకొని పోయెను గనుక అతడు లేకపోయెను అనే మాట మనం చూస్తాం. అదేవిధంగా 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయము 11వ వచన భాగం. ఈ 2వ రాజులు 2వ అధ్యాయం 11వ వచన భాగములో మనం చూడగలిగితే, ఏలియా, ఎలీషా ప్రవక్త వారు కలిసి వెలుచు ఉండగా అగ్ని రథములు, అగ్ని గుర్రములు వచ్చి వారిని ఎడబాపు చేసి, ఆ తరువాత ఏలియాను సుడిగాలి చేత దేవుడు కొనుపబడ్డాడు అని దేవుని వాక్యములో ఆ మాట మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని అగ్ని వచ్చి ఏలియాను ప్రత్యేకించి, ఏలియా దేవుని కొరకు ఆత్మ సంబంధమైన వ్యక్తి కనుక ఆ దేవునితో ఉన్న ఆ సంబంధాన్ని బట్టి, ఆ మంచి సన్నిహితమైన ఆ సంబంధాన్ని బట్టి దేవాది దేవుడు ఏలియాను పరలోకానికి తీసుకొని ఆయన వెళ్ళిపోయాడు. అగ్ని రథములు వచ్చి సుడిగాలిలో ఆ ప్రవక్త దేవుని సన్నిధికి ఎత్తబడ్డాడు అని బైబిల్ గ్రంథములో మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ఈ ఆదికాండం 5:24, ఈ 2వ రాజుల గ్రంథం ఈ 2వ అధ్యాయం 11 వచన భాగాన్ని మనము చూస్తూ ఉంటున్నప్పుడు, అలనాడు ఆ భక్తులు దేవుని సన్నిధిలో జీవించి, దేవుని సన్నిధిలో బ్రతికి, దేవుని కొరకు జీవిస్తూ ఉండగా దేవాది దేవుడు వారిని తీసుకొని ఆయన వెళ్ళిపోయారు కదా. ఈరోజు నేను కూడా ఆ యేసయ్య
ఈ లోకానికి వచ్చినట్లయితే ఆయన వచ్చినప్పుడు నేను, నా కుటుంబం, నేను, నా ఇంటివారు, నేను, నా బిడ్డలు, నేను, నా భార్య, నా భర్త, మేము కూడా పరలోకానికి ఎత్తబడాలి అని ఏ వ్యక్తులైతే ఆ విధమైన జీవితాన్ని కలిగి దేవుని కొరకు జీవిస్తారో అటువంటి స్థితి కలిగిన వారి జీవితంలో దేవుడు గొప్ప కార్యాన్ని ఆయన ఆ విధంగా ఆయన చేస్తూ ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభులు వారు ఆయన పెండ్లి కుమారుని వలె వచ్చినప్పుడు, ఆయన రారాజుగా వచ్చినప్పుడు, ఆయన దొంగ వలె వచ్చినప్పుడు, ఆయన యూదా గోత్రపు సింహం వలె వచ్చినప్పుడు, ఆయన వచ్చినప్పుడు తన సంఘం, సార్వత్రిక సంఘం అంతా కూడా ఆ పరలోకములో ప్రవేశించి ఆయన దగ్గర ఉండాలి, ఆయనతో నివాసం చేయాలి అని యోహాను సువార్త 14వ అధ్యాయం 1, 2, 3 వచ్చిన భాగాల్లో చెప్పబడిన ప్రకారంగా ఆ తండ్రి ఎంట అనేకమైన నివాసములు ఉన్నాయి. ఆ నివాసములలో మనం ఉండాలని దేవుడు ఈ లోకములో మనల్ని ఆయన సిద్ధపరుస్తూ ఉంటున్నాడు, ఆయుత్తపరుస్తూ ఉంటున్నాడు, ప్రత్యేకపరుస్తూ ఉంటున్నాడు. ఆయన ప్రత్యేకత కలిగి జీవించే విధంగా మన పట్ల దేవుడు ఆ కృపను ఆయన మన పట్ల ఆ విధంగా చూపించుచున్నాడు అని ఈరోజు మన విశ్వాసంతో నమ్మి మనము దేవుని సన్నిధిలో మనం ముందుకు సాగవలసిన వారమై ఉన్నాం. ఈరోజు ఒక వ్యక్తి ఇన్నేండ్లు ప్రభు కొరకు బ్రతికి దేవుని కొరకు ఆశీర్వాదకరంగా వారి జీవితాల ముందు కొనసాగించి ఒకానొక రోజున ఏలీయా వలె, హనోకు వలె మనము దేవుని సన్నిధికి చేర్చబడకపోతే మనకున్న భక్తి, మనకున్న ఆ తలాంతులు, ఆ వరాలు, మనము కలిగిన ఆత్మ ఫలాలు, ఆ కృపావరాలు, ఇవన్నీ మన జీవితంలో ఏమైనట్టు? మనము ఫలించామని చెప్పుకొని, అభివృద్ధి పరచబడ్డామని చెప్పుకొని, ఈ చెప్పుకున్న వ్యక్తులు ఆ చెప్పుకున్న దగ్గరే ఆగిపోకుండా వారి విశ్వాసములో మరి ఒక అడుగు ముందుకు దేవుని కొరకు వేయాలి అని ఈరోజు కృప కలిగిన ప్రభు ఆ విధంగా వాక్యములో మనతో ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. అయితే ఈ ఆదికాండం 5వ అధ్యాయం ఈ 24వ వచ్చిన భాగాన్ని మనం ఒక్కసారి వాక్యములో చూడగలిగితే హనోకు అనబడే ఒక గొప్ప భక్తుని గురించి బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. ఈ బైబిల్ గ్రంథంలో 4 హనోకులు ఉన్నారు, 4 వ్యక్తులు ఉన్నారు. వారి ఉద్దేశాలు వేరు, వారి తల్లిదండ్రులు వేరు, వారి యొక్క స్థితిగతులు వేరు, వారి కుటుంబాలు వేరు, వారి విధి విధానాలు వేరు. అయితే మనము ధ్యానిస్తున్న ఈ యొక్క హనోకు ఎవరు అని మనము చూడగలిగితే ఆదికాండం 5వ అధ్యాయము 18వ వాక్యం మనం చూద్దాం. ఆదికాండం 5:18 మన వాక్యంలో మనము చూడగలిగితే యెరెదు 162 సంవత్సరములు బ్రతికి హనోకును కనెను. 21 వచ్చిన భాగం. హనోకు 65 ఏండ్లు బ్రతికి మెతూసెలను కనెను. చాలు. ఈ ఆదికాండం 5వ అధ్యాయం ఈ 18వ వచనం 21 వచనం మనం వాక్యంలో చూడగలిగితే యెరెదు హనోకును కన్నాడు, హనోకుకు జన్మనిచ్చాడు. హనోకు మెతూసెలను కన్నాడు అని ఇక్కడ బైబిల్ గ్రంథములో ఈ మాట మనము చూస్తూ ఉంటున్నాం. యెరెదు, హనోకు, మెతూసెల. యెరెదు, హనోకు, మెతూసెల ఈ 3 వ్యక్తుల యొక్క జీవితంలో మనము చూడగలిగితే బైబిల్ గ్రంథంలో అద్భుతమైన మాటలు మనకు బైబిల్లో వ్రాయబడి ఉన్నాయి. అయితే ఈ 3లో దేవునితో నడిచే అనుభవాన్ని, దేవునితో జీవించే ఆ స్థితిగతులు, ఆ పరిస్థితులు ఎవరు కలిగి ఉన్నారు అని మనం చూడగలిగితే ఒక్క హనోకు మాత్రమే దేవుని సన్నిధిలో ఆయన కలిగి ఉన్నారని ఈరోజు బైబిల్ గ్రంథం ఆ విధంగా సెలవిస్తూ ఉందన్నమాట.
మనం ప్రభును నమ్ముకున్నాం. మన ముందు తరము వారు కూడా ఉన్నారు, మన తరువాత తరము వారు కూడా ఉన్నారు, మన వెనుక, మన ముందు, మన తరతరాల క్రైస్తవులు మన జీవితంలో మనం వారిని చూస్తూ ఉంటున్నాం. మనకన్నా క్రైస్తవ జీవితం జీవించిన వ్యక్తులు మన వెనుక ఉన్నారు, మన ముందు కూడా ఉన్నారు. ఈరోజు క్రైస్తవుడు ఎప్పుడు కూడా ఏ విధంగా జీవించాలంటే, మన వెనుక ఉన్నవారి కన్నా, మన ముందు ఉన్నవారి కన్నా మనము మరి విశేషమైన శ్రేష్టమైన జీవితాన్ని మనం ప్రభు కొరకు హనోకు వలె జీవించాలి అని ఈరోజు బైబిల్ గ్రంథం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే, నీ తరములో, నీ కాలములో, నీ ముందు ఎంతమంది జీవించినా సరే, ఎంతమంది బ్రతికి ఉన్నా సరే, ఎంతమంది విశ్వాసం కలిగి ఉన్నా సరే, అయితే నీవు మాత్రం అధికంగా జీవించాలని, నీవు ప్రభు కొరకు ప్రత్యేకంగా జీవించాలని ఈరోజు అందరిలోకెల్లా నీ జీవితం మరి విశేషంగా ఉండాలని ఈరోజు ప్రభు ఆ విధంగా కోరుకుంటూ ఉంటున్నారు. అందరూ జీవించే విధంగా మనం జీవిస్తే, మన జీవితము వారి జీవితము ఒకే విధంగా ఉంటే మన జీవితంలో ప్రత్యేకత ఉండదు కదా. మన జీవితము దేవుని కొరకు మహిమకరంగా ఉండదు కదా. మన జీవితంలో దేవుని ఆశీర్వాదాలు చూడలేం కదా. కనుక క్రైస్తవుడు ఎప్పుడు కూడా తన తరువాతి తరము వారి కన్నా, తన ముందున్న తరము వారి కన్నా ఆ వ్యక్తి ప్రత్యేకంగా ప్రభు కొరకు జీవించినప్పుడు మాత్రమే ఆ వ్యక్తి ఆ రాకడ కొరకు సిద్ధపడి పరలోకానికి వెళ్ళడానికి యోగ్యతను ఆ వ్యక్తి కలిగి ఉండడానికి దేవుడు సహాయం చేస్తాడు. అయితే మరొక వాక్యం చూడండి, ఆదికాండం 5వ అధ్యాయము మనం చూడగలిగితే పిల్లరా, ఏమండి ఆ వాక్యం అంటుంది, హనోకు మెతూషెలను కన్న తర్వాత 300 ఏండ్లు దేవునితో నడిచెను అని 22వ భాగంలో ఈ మాట మనం చూస్తున్నాం. ఆదికాండం 5:22లో ఈ మాట మనం చూస్తూ ఉంటున్నాం. హనోకు మెతూషెలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో కూడా నడిచెను అని ఆ మాట మనం చూస్తూ ఉంటున్నాం. మనకి మాట మనకు అర్థం కాదు చదివితే. అయితే ఆ 23వ భాగంలో మనం చూడగలిగితే వాక్యం అంటున్న మాట ఏంటంటే, హనోకు దినములన్నీ 365 ఏండ్లు ఆయన దేవునితో పాటు ఏమండి ఆయన నడుచుచూ జీవించెను అని ఆ మాట మనం చూస్తూ ఉంటున్నాం. అనగా అర్థం ఏంటంటే, దేవాది దేవుని సన్నిధిలో 300 ఏండ్లు దేవుని కొరకు జీవించిన జీవితాన్ని కొనసాగించిన వ్యక్తిగా హనోకు ఉన్నాడు. అయితే బైబిల్ గ్రంథం అంటున్న మాట ఏంటంటే, ఏమండి 65వ సంవత్సరంలో ఆయన మెతూషెలకు జన్మను ఆయన ఇచ్చారు, ఆయనకు జన్మించారు. అయితే ఇక్కడ వాక్యంలో మనం చూడగలిగితే ఏమండి ఇవి 300 అవి 65 మొత్తం ఎంత అని మనం చూడగలిగితే మొత్తం ఎంత అండి? ఒక సంవత్సరానికి ఎన్ని దినాలు? అవునా కాదా? అదే మరొక సంవత్సరం ఉంది, అదే ఆ సంవత్సరం ఏ సంవత్సరం? అది లీపు సంవత్సరం అంటారు. లీప్ సంవత్సరం అంటారు కదా, అది 366 అన్నమాట. సరే, ఇంతకాలము హనోకు జీవించాడు కదా. ఒక మాటలో చెప్పాలంటే ఈ 300 ఏండ్లు అనే ఆ సంఖ్య అక్కడ పెట్టకపోతే మనకేమర్థమవుతుందంటే, అమ్మ దయతో మీరు బాగా వినాలి, ఆదికాండం 5:23లో ఉన్న మాటను బట్టి మన వాక్యంలో చూడగలిగితే, అనగా జీవితాంతము కూడా హనోకు దేవునితో పాటు నడిచిన వ్యక్తిగా ఉన్నాడని ఈరోజు బైబిల్ గ్రంథం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. అది 65, ఇది 300 ఏండ్లు. అనగా ఒక్క మాటలో చెప్పాలంటే, దేవునితో తన యొక్క జీవితాన్ని జీవించిన అప్పటి నుండి కూడా చివరి వరకు కూడా హనోకు చేసిన పని ఏంటి అని మనం చూడగలిగితే, హనోకు దేవుని కొరకు గొప్ప విశేషమైన జీవితాన్ని జీవించిన వ్యక్తిగా ఆయన ఉన్నారని బైబిల్ గ్రంథములో ఈ మాట మనం ఆ విధంగా చూస్తూ ఉంటున్నాం. అందుకనే 5:24లో
హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని వెళ్ళిపోయాడు అని ఇక్కడ బైబిల్ గ్రంథములో మనం ఈ మాటను స్పష్టంగా తెలుసుకుంటూ ఉంటున్నాం, మనం వింటూ ఉంటున్నాం, మనం చదువుచున్నాం, ధ్యానిస్తూ ఉన్నాం. అనగా ఒక్క మాటలో చెప్పాలంటే దేవాది దేవుడు హనోకును తీసుకొని వెళ్ళిపోయాడు కదా. ఈ మాట విన్నప్పుడు ఎంత ఆశ్చర్యంగా ఉంటుందంటే, ఏమండి, నా కొరకు ప్రభు ఎప్పుడు వస్తాడు, నేను ఎప్పుడు పరలోకానికి వెళ్తాను, నన్ను ఎప్పుడు ప్రభు చేర్చుకుంటాడు, ఆ హనోకు జీవితంలో ఉన్న ఆ గొప్ప కృప, ఆ ఆశీర్వాదం ఏమండి నేను ఎప్పుడు దేవుని ద్వారా పొందుకుంటాను అనే ఒక వ్యక్తి, పరలోకానికి వెళ్ళగలిగే ప్రతి వ్యక్తి కూడా ఇటువంటి తృష్ణ, ఇటువంటి ఆశ, ఇటువంటి అపేక్ష, ఇటువంటి ఆశీర్వాదాన్ని కలిగి ఒక వ్యక్తి దేవుని సముఖంలో జీవించాలి. ఒక వ్యక్తి ప్రభు కొరకు మనము జీవించాలి. ఆ విధంగా మనము జీవించినట్లయితే మనము దేవుని కొరకు ఒక విశేషమైన ఆశీర్వాదాన్ని పొందడానికి కృప కలిగిన ప్రభు మన పట్ల ఆయన కృప చూపెడతాడు. కనుక క్రైస్తవుడు ఎప్పుడు కూడా ఏం చేయాలంటే, నేను దేవునితో పాటు వెళ్ళగలగాలి, నడవగలగాలి, నా జీవితము దేవుని కొరకు మరి విశేషంగా ఉండాలి అని ఒక వ్యక్తి ఈ ఉద్దేశాన్ని కలిగి దేవుని కొరకు జీవితాన్ని కొనసాగించలేకపోతే, మనం ఈ లోకాన్ని ఆశించి మనం ఈ లోకపు ప్రయాణంలో మనము దేవుణ్ణి వెంబడించకుండా మనం ఈ లోకంలో విడిచిపెట్టబడే గొప్ప ప్రమాదం ఉందని ఈరోజు మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు 11వ అధ్యాయము 5వ వాక్యం చూడండి ఒకసారి. ఎబ్రీ 11 ఒకసారి. ఎబ్రీ 11:5. అదేవిధంగా యోధా పత్రిక 1వ అధ్యాయము 14 వచ్చిన భాగం కూడా మనం చూద్దాం. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను. అతడు కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండవలెనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతనిని తీసుకొని కొనిపోయెను అని బైబిల్లో చాలు. బైబిల్లో మనం ఈ మాట మనం చూస్తున్నాం. అయితే యోధా 14 వచ్చిన భాగంలో ఏముందంటే, ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు కూడా వీరందరి గురించి కూడా ఆయన ప్రవచించారు అని ఈ మాటలు మనం చూస్తూ ఉంటున్నాం. అనగా ఒక మాటలో చెప్పాలంటే యోధాలో ఉన్న మాట ఏంటంటే, హనోకు ఒక ప్రవక్త అనే మాట మనం చూస్తున్నాం. యోధా 1:14లో మనం చూడగలిగితే, ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు కూడా వీరి విషయంలో ఆయన ప్రవచించెను అని ఆ మాట మనం చూస్తున్నాం. అనగా ఈ మాటలో ఏముందంటే, హనోకు కూడా ఒక ప్రవక్త వంటి జీవితాన్ని దేవుని కొరకు, ఒక ప్రకాశమానమైన జీవితాన్ని దేవుని కొరకు, ఒక ప్రవచించే వరాన్ని దేవుని కొరకు కలిగి దేవుని కొరకు ఆయన గొప్ప ఆ స్థితి కలిగిన జీవితాన్ని దేవాది దేవుని కొరకు హనోకు జీవించాడని మనం చూస్తున్నాం. అయితే ఈ హెబ్రీ 11వ అధ్యాయం 5వ వచ్చిన భాగంలో మనం చూడగలిగితే, ఎందుకు హనోకు దేవునితో నడవగలిగాడు, హనోకు ఎందుకు దేవునితో పాటు కొనసాగాడు, హనోకు జీవితంలో ఏముంది, హనోకు జీవితం ఎందుకు అంత పటిష్టంగా బలంగా ఉంది అని మనం చూడగలిగితే ఈ 2 వాక్యాలు మనకు ఆధారంగా ఉన్నాయి. అవేంటంటే హెబ్రీ 11:5, ఆదికాండం 5:24. హెబ్రీ 11:5, ఆదికాండం 5:24. ఈ 2 వాక్యాలు కూడా తన జీవితంలో ఉన్న ఆ విశేషమైన ఆ యొక్క గుణగణాలను బట్టి, తన జీవితంలో కలిగి ఉన్న ఆ స్వభావాన్ని బట్టి, ఆయన ఎట్లాంటి వాడో, ఆయన ఏ విధమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తో అని చెప్పటానికి ఈ 2 మాటలు కూడా చాలునమాట. జీవితాంతము హనోకు దేవునితో నడిచి కొనసాగి దేవునితో పాటు నడిచిన వ్యక్తిగా ఉన్నాడు, కుటుంబాన్ని కలిగిన వ్యక్తిగా ఉన్నాడు, బిడ్డలకు జన్మనిచ్చిన వ్యక్తిగా ఉన్నాడు, మంచి జీవితాన్ని లోకానుసారంగా దైవికంగా మంచి సాక్ష్యాన్ని కలిగిన వ్యక్తిగా ఈ వ్యక్తి జీవిస్తూ ఉన్నాడు అని చెప్పటానికి
ఎన్నో సూచనలు, రుజువులు, ఆనవాళ్ళు మనకి బైబిల్లో కనిపిస్తూ ఉన్నాయి. ఇంత మంచి వ్యక్తి దేవుని కొరకు ఎందుకు ఆ విధంగా ఆ బ్రతికి ఆ మంచి ఆశీర్వాదాన్ని పొందుకొని ఆయన ఎత్తబడ్డాడు అని మన వాక్యంలో చూడగలిగితే ఈయన జీవితంలో మూడు మాటలు ఉన్నాయి. మూడు మాటలు ఉన్నాయి. ఆ 3 మాటలు ఏంటి అని మనం చూడగలిగితే ఎబ్రీ 11:5 వాక్యం అంటుంది, విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండా ఎత్తబడ్డాడు. ఒకటి. ఆ రెండో మాట ఏముందంటే, దేవునికి ఇష్టుడైనందున హనోకు పరలోకానికి ఎత్తబడ్డాడు. మూడవది వాక్యములో చూడగలిగితే హనోకు దేవునితో నడిచే అనుభవాన్ని కలిగి ఉన్నాడు కనుక హనోకు పరలోకానికి ఎత్తబడ్డాడు. ఈ రోజున క్రైస్తవుడు ఈ యొక్క 3 అనుభవాలు కూడా దేవుని ద్వారా, దేవుని సముఖంలో నేను పరలోకానికి వెళ్ళాలి అని అనుకున్న ప్రతి వ్యక్తి కూడా ఈ 3 అనుభవాలు నిజంగా దేవుని కొరకు కలిగి ఉంటే, ఈ 3 అనుభవాలు కూడా ఒక వ్యక్తిని పరలోకానికి సమీపంగా చేసి ఒక వ్యక్తి పరలోకానికి వెళ్ళే విధంగా ఈ 3 గుణగణాలు కూడా ఆ మనుషుని జీవితంలో సక్రమంగా పనిచేసి అవి ఆ వ్యక్తి ఆచరించినప్పుడు, అనుసరించినప్పుడు, గైకొనగలిగినప్పుడు ఆ మనుషుడు అతి సమీపంగా పరలోకానికి ఉండడానికి యోగ్యతను, ఒక కృపను ఆ మనుషుడు దేవుని ద్వారా పొందుకునే వ్యక్తిగా ఉండడానికి ఈరోజు ప్రభులు వారు ఆ మనుషుని అట్టి విధంగా తయారు చేసి రూపాంతరపరిచి దేవుని కొరకు ఒక విశేషమైన జ్ఞానము కలిగిన వ్యక్తిగా ఆ వ్యక్తి ఉండడానికి దేవుడు సహాయం చేస్తాడు. హల్లెలూయా. అమ్మ, మొదటి మాట ఏంటి? మొదటి మాట విశ్వాసము కలిగిన వాడు కాబట్టి. రెండవ మాట ఏముందంటే దేవునికి ఇష్టడై ఉన్నాడు కనుక. ఒకటి ఆయన విశ్వాసం ఉంది, ఆయన దేవునికి ఇష్టడుగా జీవించాడు. ఈ 2 కార్యాలు కూడా ఆయన కలిగి దేవునితో నడవాలి అనే ఉద్దేశాన్ని ఆయన కలిగి కంకణాన్ని కట్టుకున్నాడు. ఈరోజు అనేక మంది ప్రజలు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు చాలామంది అంటున్న మాట ఏంటంటే, యేసయ్య నేడో రేపో ఈ లోకానికి వస్తాడు, మేము పరలోకానికి వెళ్ళిపోతాం అని చెప్పగలిగిన వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఆయన రావడం వాస్తవమే, కానీ మనం వెళ్ళడం మాత్రం అది సందిగ్ధమే. ఎందుకంటే వెళతామో లేదో, ప్రవేశిస్తామో లేదో, చేరుకుంటామో లేదో, మనకు పరలోకముందో లేదో, మన జీవితంలో కలిగిన ఆ మంచి ఆ యొక్క స్వభావాన్ని బట్టి, గుణగణాలను బట్టి మన జీవితాన్ని దేవుడు పరీక్ష చేస్తాడనమాట. చాలామంది అంటారు ఈ విధంగా, ఎందుకండి యేసుప్రభు లోకానికి వస్తే చాలా బాగుండు కదా, ఈ లోకంలో కష్టాలు, బాధలు, నిందలు, ఇబ్బందులు, అవమానాలు మేము పడలేకపోతున్నాం. మా చిన్న బ్రతుకునకు ఇన్ని సమస్యల, ఇన్ని ఇబ్బందుల, ఆయన వస్తే బాగుండండి, పరలోకానికి వెళ్ళిపోదుమండి అని చెప్పి చాలామంది ఆ విధంగా మాట్లాడతారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక వ్యక్తి పరలోకానికి వెళ్ళడం, ప్రవేశించడం అంత సులభమేమి కాదు, అంత ఈజీ ఏమీ కాదు, అంత సులువైన పద్ధతి ఏమీ కాదు. అంత సులభంగా ఒక వ్యక్తి పరలోకంలో ఆయన ప్రవేశించలేదు. ఎందుకంటే వాక్యం అంటుంది కదా, మనం ఈ లోకంలో అనేకమైన శ్రమలు అనుభవించిన తర్వాత మనం పరలోకంలో ప్రవేశించాలి. ఆ పరలోకానికి ఒక వ్యక్తి వెళ్ళాలంటే, ఆ మోక్షంలో ఒక వ్యక్తి ప్రవేశించాలంటే ఈ లోకంలో ఈ వ్యక్తి ఎన్నో శ్రమలు భౌతికంగా, మానసికంగా, శారీరకంగా, ఆత్మ సంబంధంగా ఎన్నో శ్రమలు మనం ఈ లోకంలో పడాలి. అవన్నీ ఓర్చుకోవాలి, నోడ్చుకోవాలి, అవన్నీ తట్టుకోవాలి, తాలుకోవాలి. ఇవన్నీ ఒక వ్యక్తి ఆ విధంగా సహించినప్పుడు మాత్రమే, ఆ సహించిన వానికి మాత్రమే ఆ సరి అయిన బహుమానంగా పరలోకాన దేవుడు ప్రసాదిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక వ్యక్తి దేవునితో వెళ్ళే వ్యక్తిగా ఉన్నాడంటే, దేవునితో వెలుచున్న ఆ వ్యక్తికి ఏముండాలంటే వాక్యం అంటుంది, విశ్వాసం ఉండాలి. రెండవది దేవునికి ఇష్టడుగా జీవించాలి. ఒక వ్యక్తి దేవుణ్ణి కష్టపెట్టేవాడిగా ఉంటే, ఒక వ్యక్తి దేవునికి ఇబ్బందిని, బాధను, అవమానాన్ని కలిగించేవాడిగా ఉంటే, ఒక వ్యక్తి దేవునికి కన్నీళ్లు తెప్పించే వ్యక్తిగా ఉంటే ఆ వ్యక్తికి పరలోకం అనేది లేనే లేదు, పొందడము చాలా కష్టం.
రెండవది వాక్యం అంటున్న మాట ఏంటంటే, ఒక వ్యక్తి విశ్వాసము తప్పనిసరిగా కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక వ్యక్తికి విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడుగా జీవించుట అసాధ్యం, అసాధ్యం. ఒక వ్యక్తికి ఏమండి ఆ నమ్మకం, ఆ విశ్వాసం లేకుండా నేను ప్రభు కొరకు నమ్మకంగా జీవిస్తున్నాను అని చెప్పినట్లయితే ఈ నమ్మకము దేవుని దగ్గర చెల్లదు. ఈ నమ్మకము దేవుని దగ్గర మెప్పును ఘనతను పొందదు. ఎందుకో తెలుసా? ఒక వ్యక్తి దేవునితో నడవగలిగిన వ్యక్తిగా ఉన్నాడంటే ఆ నడిచే వ్యక్తి తప్పనిసరిగా విశ్వాసముతో దేవునితో పాటు అడుగులు వేయగలగాలి. అడుగులు ఏమండి ముందుకు వెళ్ళగలగాలి, దేవునితో నడవగలగాలి. ఒక వ్యక్తి దేవునితో వెలుచు ఉంటున్నప్పుడు ఈ రెండు కూడా తన జీవితంలో తప్పనిసరిగా అవసరము. ఈ రెండు మాత్రమే ఆ మనుషుని నడిపించి 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 పరమకణానికి పరలోకానికి వెళ్ళే విధంగా ఈ రెండు కార్యాలు కూడా ఆ మనుషుని జీవితంలో చేస్తూ ఉంటాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఒక వ్యక్తికి సిద్ధపాటు కలిగి ఉంటే విశ్వాసం ఉండాలి. సిద్ధపాటు కలిగి ఉంటే దేవునికి ఇష్టడుగా జీవించాలి. దేవునికి నచ్చని వ్యక్తిగా జీవించకపోతే ఏమండి దేవుణ్ణి బాధ పెట్టే వ్యక్తిగా జీవించినట్లయితే ఆ మనుషుడు పరలోకాన్ని సొంతం చేసుకోలేడు. హల్లెలూయా, హల్లెలూయా. మన ఇంటిలో ఒక బాబు ఉంటాడు, చిన్న బాబు ఉంటాడు. ఆ చిన్న బాబు బాగా అల్లరి పెడితే ఏం చేస్తాం మనం? కొట్టేసి వాడిని బయట పెట్టేసి తలుపేసేస్తాం మనం. ఎందుకో తెలుసా? అల్లరి మానుకుంటాడని. ఇబ్బంది పెట్టకుండా ఒక తల్లి ఇంట్లో పనికి ఆటంకంగా వస్తే తన కళ్ళ ముందు తిరుగుతూ ఉంటే, తన కాళ్ళ మధ్యలో పడుతూ ఉంటే తల్లి ఏం చేస్తుంది? తీసులాగి ఆ వ్యక్తిని ప్రక్కకు పడేసి వెళ్ళిపోద్దన్నమాట. వాడు ఇంకా ఇబ్బంది పెడితే ఏం చేస్తుంది? ఆ తల్లి వాడిని బయట పడవేసి తలుపు వేసేద్ది అన్నమాట. తలుపు వేసుకుని లోపల పని చేసుకుంటుంది ఆమె. ఈరోజు ఒక వ్యక్తి దేవుని కొరకు నమ్మకంగా జీవించకపోతే దేవుడు చేసే పని కూడా అదే. దేవుని స్తోత్రం కలుగును గాక. మనం ఎన్నో ఏళ్ళు మనం దేవునికి ఇష్టంగా జీవించాం, కష్టంగా మనం జీవించాం, కష్టపెట్టాం, బాధ పెట్టాం, ఇబ్బంది పెట్టాం. ఈరోజైనా సరే నువ్వు పరలోకానికి వెళ్ళగలిగిన వ్యక్తివి కాబట్టి, వెళ్ళే వ్యక్తివి కాబట్టి నువ్వు దేవునికి ఇష్టముగా విశ్వాసంతో జీవించినట్లయితే, నువ్వు దేవునితో నడవగలిగితే ఈ నడకే నిన్ను పరలోకంలో ప్రవేశించే విధంగా చేస్తుంది. ఒక వ్యక్తి ఆ విధంగా సిద్ధపడి అనోకు వలె బ్రతకాలి. ఆ బ్రతుకులో మాధుర్యము, దీవెన, ఘనత, మహిమ, ప్రభావాలు, ఆశీర్వాదాలు ఈ బ్రతుకులో ఉన్నాయి. హల్లెలూయా. నేను ముగిస్తున్నాను. అందరూ కూడా ప్రార్థన ఆత్మతో నింపబడుతున్నారు. నేను చూస్తూ ఉంటున్నప్పుడు. అవునా కాదా? దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సరే, మనం ప్రార్థన చేసుకుందాం. ఈ మాటలు ముగిద్దాం. ఇంతటితో మనందరం కూడా కళ్ళు మూసుకొని మనం ప్రార్థన చేసి మన ప్రార్థనలో మనం ప్రవేశిద్దాం. ప్రతి వారు కూడా కళ్ళు మూసుకుంటే అయితే ప్రార్థనలో ఏకీభించండి. దేవుడు సహాయం చేయనివ్వండి. అనేక మంది కొరకు ప్రార్థన చేద్దాం. కొంతమంది లైవ్లో కూడా చాలామంది బిడ్డలు ప్రార్థనాంశాలు పెడుతూ ఉన్నారు. కొంతమంది బిడ్డలు ప్రార్థన చేయమని రిక్వెస్ట్ పెడుతూ ఉన్నారు. ఈరోజు మనం వారి కొరకు కూడా ప్రార్థన చేద్దాం. దేవా, అనేక మంది ప్రజలు ఉద్యోగాల కొరకు, వ్యాపారాల కొరకు, కార్యాల కొరకు, కార్యక్రమాల కొరకు అవకాశాలు జారిపోతూ ఉండగా, అనేక మంది ఇబ్బందుల్లో, నష్టాల్లో, శ్రమల్లో, కష్టాల్లో ఉంటుండగా దేవా, ఈ లైవ్లో అనేక మంది కొరకు నాయన మీ నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఏ వ్యక్తికి ఎటువంటి దీవెన, ఆదరణ, ఓదార్పు, కృప, క్షేమము, కనికరం అవసరమో తండ్రి దేవా, ప్రతి వారి జీవితంలోనికి మీరు గొప్ప అద్భుతాలు నాయన మీ బిడ్డల పట్ల మీరు జరిగించమని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. మీ ఘనమైన గొప్ప కార్యాలు నాయన అయ్యా మీ బిడ్డల పట్ల మీరే జరిగించండి తండ్రి. వందనాలు. ఉద్యోగాలు, వ్యవహారాల విషయంలో కార్యాలు, కార్యక్రమాలు
వ్యాపారాలు, పాడి పంట, చేతి వృత్తులు ఇవన్నీ నాయన మీ బిడ్డలు తండ్రి ఒక విశేషంగా తండ్రి నాయన దీవించబడి ఆశీర్వాదాన్ని పొందుకొని మీ నామానికి మహిమకరంగా జీవించాలి నాయన. వారి కష్టాల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో, కన్నీళ్లలో, అవమానములో, దుఃఖములో, వ్యాధులలో, కలతలో నాయన మీరు తోడుగా ఉండండి. మీ కార్యాన్ని జరిగించి ప్రతి బిడ్డ కూడా నాయన సమస్త జ్ఞానమునికి మించిన దేవుని సమాధానం ప్రతి బిడ్డ తండ్రి మీ ద్వారా పొందుకుంటూ మీ నామానికి మహిమకరంగా జీవించే భాగ్యం ప్రసాదించి మీ ఆత్మతో నింపమడి ప్రతి వారికి నాయన సమస్త జ్ఞానమును, సమస్త తెలివిని, బలమును, విడుదల, విమోచన యేసుక్రీస్తు నామములో కలుగునుగా కానీ మీ నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి. వందనాలు. మీ నామములో ప్రార్థించుచున్నాము నాయన. కనికరించండి, కార్యాలు జరిగించండి. మీరు ఒక్కరే మహిమ పొందమని యేసయ్య నామములో ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. సమయంలో